Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important models from the chapter permutations and combinations అమ్మా. సో అందులోకి వెళ్ళి మేజర్గా వచ్చే క్వశ్చన్స్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నవ్ సియర్. సో టీఎస్ వెబ్సైట్ 2023లో వచ్చిన క్వశ్చన్ అమ్మ. మదర్ అనే వర్డ్ ఇచ్చిండు. THROEM యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ ఏమన్నాడు. సో ఇది సింపుల్ అమ్మ. ఇందులో రిపీటెడ్ లెటర్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడమే ఈజీ. నెక్స్ట్ 2025లో సేమ్ మదర్ అనే వర్డే ఇచ్చిండు. కాకపోతే మదర్ అనే వర్డ్ కాకుండా, మదర్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ కాకుండా ది నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ అపియర్స్ ఆఫ్టర్ ది వర్డ్ మదర్, అంటే మదర్ తర్వాత ఎన్ని వర్డ్స్ వచ్చే అవకాశం ఉంది అని అడుగుతున్నాడు. చూసిరా, 2023లో అడిగిన క్వశ్చన్కి కొంచెం చేంజ్ చేసి 2025లో అడిగిండు. ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ సిమిలర్గా ఇక్కడ 2023లో అలా క్వశ్చన్ వచ్చింది, 2025లో ఇలా వచ్చిందమ్మా వెబ్సైట్ తెలంగాణలో. సో నెక్స్ట్ ఏపీ వెబ్సైట్కి వచ్చేసరికి ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ 1080 అని అడిగిండు. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఈవెన్ డివైజర్స్ ఆఫ్ 6300 2023లో అడిగినాం. అది 2023లో, ఇది 2024లో. ఓకేనా. చూడండి సిమిలారిటీస్ ఉన్నాయి చూడండి, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ 2025 వెబ్సైట్ తెలంగాణలో ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ XYZ = 60 అని ఇచ్చిండు. అదే సేమ్ ఇయర్ అంటే 2025 ఏపీలో ది పాజిటివ్ ఇంటిగ్రల్స్ ఆఫ్ XYZ = 30 అని అడిగినామా. సో అక్కడ 60 అని అడిగిండు మనకు తెలంగాణకు వచ్చేసరికి. నెక్స్ట్ ఏపీ వచ్చేసరికి 60 అని అడిగినామా. చూసారా సిమిలారిటీస్ ఎలా ఉన్నాయో, క్వశ్చన్స్ యొక్క సిమిలారిటీస్, ఆన్సర్స్లో కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఈరోజు వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో వీడియో చివరి వరకు చూడండమ్మా. చివరికి చూస్తే మీకు షార్ట్ కట్స్, అదేవిధంగా ఎలా చేయొచ్చు సింపుల్ వేలో అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నౌ లెట్ స్టార్ట్ ది క్లాస్. బిఫోర్ గోయింగ్ టు స్టార్టింగ్ క్లాస్, ఐ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సీ హియర్. సో మదర్ అనే వర్డ్ ఇచ్చినాము. ఇక్కడ మదర్ అనే వర్డ్ ఇచ్చి THROEM అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇందులో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే ఈ అనేది ఫస్ట్ వస్తుంది, తర్వాత HMORT వస్తాము. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వర్డ్ని యాజ్ ఇట్ ఈజ్ రాయండి. రాసిన తర్వాత నెంబరింగ్ ఇవ్వాల్సి వచ్చిందమ్మా. ఎలా నెంబరింగ్ ఇవ్వాలంటే మనకు ఆర్డర్లో ఏ అయితే ఫస్ట్ లెటర్ వస్తుందో ఆ లెటర్కి 1 ఇవ్వండి, తర్వాత ఆర్డర్లో వచ్చిన లెటర్కి సెకండ్, అలా నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మనకు మొత్తం THROEMలో మొత్తం 6 లెటర్స్ ఉన్నాయమ్మా. ఆ 6 లెటర్స్లో 6 డిజిట్స్ ఇవ్వాలి. ఈకి 1 ఇవ్వండి, ఈ అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి. తర్వాత హెచ్ వస్తుంది, హెచ్కి 2 ఇవ్వండి. హెచ్ తర్వాత ఎం వస్తుంది, ఎంకి 3 ఇవ్వండి. ఎం తర్వాత ఓ వస్తుంది, ఓకి 3 ఇవ్వండి, 4 ఇవ్వండి. తర్వాత ఆర్ వస్తుంది, ఆర్కి 5 ఇవ్వండి. ఇక లాస్ట్ మిగిలింది టీ అమ్మ. టీ అనేది లాస్ట్కి వస్తుంది కాబట్టి టీకి 6 ఇవ్వండి. సో నెంబరింగ్ ఇచ్చుడు ఇంపార్టెంట్ అమ్మ. ఈ నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్ 6 ఉంది, 6 తర్వాత అంటే 6 కంటే ముందు 2, 5, 4, 1, 3 ఉందమ్మా. ఇవన్నీ కూడా 6 కంటే తక్కువనే కాబట్టి ఎన్ని డిజిట్స్ తక్కువ ఉన్నాయో అన్నీ ఆ నెంబర్ని టీ కింద ఇవ్వండి అమ్మ. అంటే 5 ఉన్నాయి కాబట్టి 5 తక్కువ ఇవ్వండి. ఇప్పుడు 2 ఉంది, నెక్స్ట్ H2 అనే నెంబర్ వచ్చింది, దానికన్నా ముందు ఓన్లీ 1 ఒకటే ఉంది, అంటే 2 కింద 1 వేయండి, అంటే హెచ్ కింద 1 వేయండి, ఒకటే ఉంది కాబట్టి. 5 కంటే తక్కువ ఎన్ని ఉన్నాయి, 4, 1, 3 ఉన్నాయి కాబట్టి 3 వేయండి ఆర్ కింద. తర్వాత ఓకు 4 ఉంది కాబట్టి 4 కంటే తక్కువ, 1, 3 రెండు కూడా తక్కువ కాబట్టి 2 వేయండి. సో ఈకి 1 ఉంది కాబట్టి 1 కంటే తక్కువ ఏం లేవు, 0. సో తర్వాత 3 కంటే తక్కువ ఏం లేవు, 0 వేసుకున్నాము. ఓకేనా. సో ఇలా తీసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి వెళ్ళి 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, ఇలా ఆర్డర్లో వరుసగా ఇవ్వండి అమ్మ. ఎందుకంటే ఇక్కడ మనకు రిపీటెడ్ లెటర్స్ లేవు కాబట్టి ఇలా డైరెక్ట్ ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు ఏం లేదు, ఇక ప్రోడక్ట్ వేసి అడిషన్ చేయడమే. సో 5 × 5 ఫ్యాక్టోరియల్, 1 × 4 ఫ్యాక్టోరియల్, 3 × 3 ఫ్యాక్టోరియల్, 2 × 2 ఫ్యాక్టోరియల్, అండ్ 0 × 1 ఫ్యాక్టోరియల్, అండ్ 0 × 0 ఫ్యాక్టోరియల్. సో 5 × 5 ఫ్యాక్టోరియల్ ఎంత, 120. సో 5 × 120 ప్లస్ 1 × 4 ఫ్యాక్టోరియల్, 1 × 4 ఫ్యాక్టోరియల్ ఎంత, 1 × 24 ప్లస్ 3 × 3 ఫ్యాక్టోరియల్, 3 × 3 ఫ్యాక్టోరియల్ ఎంత, 6, 3 × 6 ప్లస్ 2 × 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 2, సో 2 × 2
ప్లస్ 0 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 0 అండ్ 0 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు 0 ఫ్యాక్టర్ వాల్యూ 1 కాబట్టి 1గా తీసుకోవాలమ్మా, ప్లస్ 1 యాడ్ చేయండి. ఓకేనా? సో ఇవన్నిటి మల్టిప్లై చేసుకుంటూ యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 12 ఇంటూ 5 అంటే 60 అంటే 5 ఇంటూ 120 60 వస్తుంది. సో 1 ఇంటూ 24 24 వస్తుంది. 3 ఇంటూ 6 18 అవుతుంది. 2 ఇంటూ 2 4 అవుతుంది. సో 0 ఇంటూ 1 0. నెక్స్ట్ 0 ఫ్యాక్టర్లు 1 కాబట్టి లాస్ట్ 1 పెట్టుకోండి. సో ఇప్పుడు మనకు వీటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందమ్మా. సో 8 + 4 12, 12 + 4 16, 16 + 1 17. నెక్స్ట్ 2 + 1 + 1 4 అవుతుంది. సో నెక్స్ట్ 6. సో 647 ఈజ్ ది ర్యాంక్ ఆఫ్ ది THROEM థ్రోమ్. ఓకే, సో 647 ఈజ్ ది ర్యాంక్ ఆఫ్ ది థ్రోమ్. ఇలా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం ఇలా చేయాలమ్మా. ఇది షార్ట్ కట్ అమ్మా. సో ఈ షార్ట్ కట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² మ్యాథ్స్ అకాడమీ. ఓకే, ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. నాకు కూడా ఎక్కువ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో మోర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఓకే ఓకే నవ్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం TS MCET 2025 వచ్చిందమ్మా. సేమ్ మళ్ళీ మదర్ అనే వర్డ్ ఇచ్చిండు, కాకపోతే అడిగింది ర్యాంక్ ఆఫ్ ది మదర్ కాదమ్మా. సో ది నెంబర్ ఆఫ్ వర్డ్స్ అపియర్ ఆఫ్టర్ ది వర్డ్ మదర్. సో మదర్ అనే వర్డ్ తర్వాత ఎన్ని వర్డ్స్ ఉంటాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయో అవి ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ వర్డ్ రాద్దాం. అదేంటంటే మదర్. మదర్ కాబట్టి MOTHER అని రాసిన తర్వాత మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 6 లెటర్స్ ఉన్నాయేమో. అంటే మనకు మొత్తం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని అవుతాయంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్ వస్తాయి. అంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 720 వర్డ్స్ వస్తాయి. ది టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ది గివెన్ డిజిట్స్ ఫ్రమ్ ది గివెన్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మదర్ ఈజ్ నథింగ్ బట్ 720 ఏమో. కానీ 720 మనకి ఆన్సర్ లేదు, మొత్తం అడగలేమని. మదర్ అనే వర్డ్ తర్వాత ఎన్ని వర్డ్స్ వస్తాయని అడిగిండు. ఇప్పుడు మదర్ అనే వర్డ్ వరకు మనకి ఎన్ని వస్తాయి చూసుకున్నట్లయితే ఫస్ట్ మదర్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో MOTHERలో ఈ అనే లెటర్కు 1 ఇవ్వాలి. అంటే ఆర్డర్ డిక్షనరీ ఆర్డర్ ఇచ్చినట్టు 1 2 3 4 5 6 ఇలా ఆర్డర్లో ఈ వస్తుందమ్మా. ఈ తర్వాత హెచ్ తర్వాత ఎం తర్వాత ఓ తర్వాత ఆర్ తర్వాత టీ. సో ఇలా 1 2 3 4 5 6 ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినట్టే ఫస్ట్ లెటర్ 3 ఉందమ్మా. సో 3 కంటే తక్కువ ఉన్న డిజిట్స్ ఏమైనా ఉన్నాయంటే 2 1 రెండే మాత్రమే ఉన్నాయి. హెచ్కు ఈకి మాత్రమే 2 1 ఉన్నాయమ్మా. కాబట్టి మనం ఏం రాస్తాం 2 అని ఎం కింద రాస్తాం. ఓకే, నెక్స్ట్ 4 కంటే తక్కువ ఏమున్నాయి, మళ్ళీ 2 1 మాత్రమేనమ్మా. ఇక్కడ 2 వస్తుంది, ఓకే కూడా 2 వస్తుంది. టీకి 6 ఉందమ్మా. 6 కంటే 3 కూడా తక్కువనే కాబట్టి 3 వస్తాయి. హెచ్ కంటే తక్కువ ఓన్లీ ఒకటి ఉంది కాబట్టి 1 వస్తామా. ఈ కంటే తక్కువ ఏం లేవు, మళ్ళీ ఆర్ కంటే తక్కువ ఏం లేవు, 0 వస్తాం. ఇప్పుడు ఇలా రాసిన తర్వాత రైట్ సైడ్ నుంచి 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ ఇక ఆర్డర్లో రాయాలమ్మా రైట్ సైడ్ నుంచి. ఓకేనా? సో ఇలా వచ్చిన తర్వాత మల్టిప్లై చేసి అడిషన్ చేస్తే మనకు మదర్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి 2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 120 ప్లస్ 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 24 ప్లస్ 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 6 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6 కాబట్టి. నెక్స్ట్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 వాల్యూ. నెక్స్ట్ 0 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే 0, మళ్ళీ లాస్ట్ 0 ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి 1 అమ్మ. ఓకేనా? సో ఇది మనకు ర్యాంక్ ఆఫ్ ది మదర్ అవుతుంది. సో 120 ఇంటూ 2 అంటే 240 ప్లస్ 24 2 48 ప్లస్ 6 3 18 ప్లస్ 1 ఇంటూ 2 2 ప్లస్ 0 ప్లస్ 1 1 అమ్మ. సో ఇలా వీటిని యాడ్ చేస్తే మనకు ర్యాంక్ వస్తుంది. సో 8 ప్లస్ 8 16 16 ప్లస్ 2 18 18 ప్లస్ 1 19 అమ్మ. సో నా 4 ప్లస్ 4 8 8 ప్లస్ 2 10 అంటే 0 1. సో 1 ప్లస్ 2 3 అవుతాం అంటే 309 ఉందమ్మా. ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మదర్ ఈజ్ నథింగ్ బట్ 309. సో 309 కూడా ఆప్షన్ ఉందమ్మా. కాబట్టి మనం అడిగింది ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మదర్ కాదు. సో ఆఫ్టర్ ది వర్డ్ అడిగింది కాబట్టి సో టోటల్ వర్డ్స్కి వెళ్ళి ఈ 309 వర్డ్స్ని తీసేస్తే మనకు కావాల్సిన వర్డ్స్ వస్తాయి. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే 720 మైనస్ 309 అనేది ఆన్సర్ అవుతుంది కదా. సో అప్పుడు 720 వాల్యూ మైనస్ 309 ఏమవుతుందంటే 411 అవుతుందమ్మా. 720 మైనస్ 309 ఈజ్ ఈక్వల్స్ టు వి గెట్ హియర్ 411. సో 411 ఈజ్ ది ఆన్సర్.
సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇదమ్మా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసే విధానంలో సెకండ్ టైప్ ఆఫ్ మోడల్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. సో మ్యాక్సిమం ర్యాంక్ ఆఫ్ ది వర్డ్సే అడుగుతాడు. కొన్ని సందర్భాల్లో ఇలా ఆఫ్టర్ ది వర్డ్ కానీ, లేదంటే టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కానీ, లేదంటే రిపీటెడ్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇవ్వడం కానీ జరుగుతుందమ్మా. ఓకేనా. సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏపీ వెబ్సైట్ 2024లో వచ్చిన ప్రాబ్లం. సో ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 1080 అని ఇచ్చిండు. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. సో ఇలాంటి మిత్రులు కూడా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో 1080 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనకు. ఆప్షన్స్ వచ్చేసి 30, 31, 32, 23 ఇచ్చిండు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్తోని మల్టిపుల్స్ రాయాలి. సో 1080ని తీసుకున్న తర్వాత 2 అనేది ప్రైమ్ ఫ్యాక్టరీ కాబట్టి 2 5 2 4 2 0 అంటే 540 వస్తుంది. మళ్ళీ 2 పోతుంది కాబట్టి 2 2 2 7 2 0 అంటే 270 వస్తుంది. సో 3 9 కూడా వస్తుంది. 3 కూడా ప్రైమ్ ఫ్యాక్టరీస్ ఏమో 3 9 90. సో 3 30 తర్వాత 3 10. సో మళ్ళీ 10ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 5 అని రాయొచ్చు. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరీ రాసిన తర్వాత 2 3 టైమ్స్ వచ్చిందమ్మా. అంటే 1080ని మనం ఏం రాయొచ్చు అంటే 2 × 2 × 2 అంటే 2^3 అని రాయొచ్చు. ఓకేనా. సో తర్వాత 3 కూడా 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 × 3 × 3 అంటే 3^3 అని రాయొచ్చు. తర్వాత రిమైనింగ్ 5 ఉంది ఒకటి అంటే 5^1 ఒకటి మాత్రమే. ఓకేనా. సో ఇలా రాసిన తర్వాత సో 1080 = 2^3 × 3^3 × 5^1 రాసిన తర్వాత సో పవర్స్ ఏవైతున్నాయో వాటిని తీసుకోవాలమ్మా మనం. సో పవర్స్ 3, 3, 1 ఉంది. సో ఇప్పుడు మనకు ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 1080 ఏమవుతుందంటే సో ఫస్ట్ పవర్ ఏమో 2^3 ఉంది కాబట్టి 3 + 1 రాయాలి ఇంటూ 3 + 1 ఇంటూ సెకండ్ పవర్ కూడా 3 ఉందమ్మా మళ్ళీ 3 + 1 సో ఇంటూ థర్డ్ పవర్ 1 ఉందమ్మా 5^1 ఉంది కాబట్టి 1 + 1. సో 3 + 1 ఇంటూ 3 + 1 ఇంటూ 1 + 1 దట్ ఈక్వల్స్ ఏమవుతుంది 4 × 4 × 2 అవుతుంది. 4 × 4 × 2 నథింగ్ బట్ సో 16 × 2 నథింగ్ బట్ 32. సో ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 1080 ఈజ్ నథింగ్ బట్ 32 అమ్మా. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇలా పాజిటివ్ డివైజెస్ని ఫైండ్ అవుట్ చేసే విధానం. ఓకేనా. నవ్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఈవెంట్ డివైజెస్ ఆఫ్ 6300 అమ్మా 2023 ఏపీ వెబ్సైట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే 6300కి టోటల్ పాజిటివ్ డివైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో అప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 6300కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 3 కానీ 5 కానీ 7 కానీ ఇట్లా వీటితో మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సో 6300 2తో పోతుంది కాబట్టి 2 3 6 2 1 2 2 5 10 అంటే 2 3 2 1 2 5 2 0 మళ్ళీ 3తో వెళ్తామా 3 1 3 0 3 5 అంటే 3 1 0 5 0. సో నెక్స్ట్ మళ్ళీ 5తో కూడా వెళ్తాము 5 2 5 1 5 0. సో ఇది మళ్ళీ 3తో వెళ్తాము 3 7 3 0 7 10 వెళ్తుంది 7 10 సో 2 5. సో ఇలా మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయిందమ్మా. సో 2 3 5 7 వచ్చింది. అంటే 6300 మనం ఏం రాయొచ్చు అంటే 2 టైమ్స్ వచ్చింది. అంటే 6300 ఈజ్ ఈక్వల్స్ టు 2^2 తర్వాత 3 కూడా 2 టైమ్స్ వచ్చిందమ్మా ఇంటూ 3^2 తర్వాత 5 కూడా 2 టైమ్స్ వచ్చింది. సో 5^2 రిమైనింగ్ మిగిలింది ఒకటి 7 అమ్మా అంటే 5^2 ఇంటూ 7^1 అని రాయొచ్చు. సో ఇక్కడ మనకు పవర్స్ ఏమన్నా 2 2 2 1 ఉంది అన్నమాట. 2 3 టైమ్స్ ఉంది 1 1 టైమ్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనం రాయొచ్చు ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ నాట్ ఈవెన్ డివైజెస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ వీ కెన్ రైట్ హియర్. నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1. ఓకేనా. సో అప్పుడు ఏమైతే 2 + 1 అంటే 3 అవుతుంది. 3 × 3 ఇంటూ 1 + 1 అంటే 2 అవుతుంది. 3 × 3 ఇంటూ 3 ఇంటూ 2 అవుతుంది. అంటే 3 3 9 9 3 27 27 ఇంటూ 2 we get here. సో 27 2 54. సో 54 పాజిటివ్ డివైజెస్ వస్తాయి మనకి. సో టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్ ఈజ్ ఈక్వల్స్ టు 54.
సో 54 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అమ్మ. సో మనకు అడిగింది ఈవెన్ డివైజెస్ అడిగిండు. సో ఈవెన్ డివైస్ అయినప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ ఈవెన్ ఫైండ్ అవుట్ వేయకుండా ఆడ్ ఫైండ్ అవుట్ వేసి టోటల్కి వెళ్ళి ఆడ్ సబ్ట్రాక్ట్ వేస్తే మనకు వచ్చేది ఈవెన్ నెంబర్ అమ్మ. సో ది నెంబర్ ఆఫ్ ఆడ్ డివైజెస్ వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్. ది నెంబర్ ఆఫ్ ఆడ్ పాజిటివ్ డివైజెస్. సో ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి 3, 5, 7 ఆడ్ నెంబర్స్ అమ్మ. సో వాటి యొక్క పవర్స్ తీసుకోవాలి. 3 యొక్క పవర్ 2 ఉంది కాబట్టి 2 + 1, 5 యొక్క పవర్ కూడా 2 ఉంది కాబట్టి 2 + 1, అండ్ 7 యొక్క పవర్ 1 ఉంది కాబట్టి 1 + 1. 2 అనేది ఈవెన్ కాబట్టి 2 ఈవెన్ ప్రైమ్ని విడిచిపెట్టాలి. రిమైనింగ్ వాటిని మనం తీసుకోవాలి. ఓకేనా. అప్పుడు 3 × 3 × 2 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 3 3 9, 9 2 18. సో ఇది ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అమ్మ, ఆడ్ పాజిటివ్ డివైస్. మనం అడిగింది ఈవెన్ కదా. సో ది నెంబర్ ఆఫ్ ఈవెన్ పాజిటివ్ డివైస్ ఏమవుతుందంటే టోటల్లోకి వెళ్ళి ఆడ్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఈవెన్ పాజిటివ్ డివైస్ వస్తుంది. టోటల్ మైనస్ ఆడ్ పాజిటివ్ డివైస్ దట్ ఈక్వల్స్ టు 54 - 18. సో 54 - 18 వి గెట్ హియర్. సో 54 ఏమో టోటల్ వచ్చింది, 18 ఏమో ఆడ్ డివైస్ వచ్చిందమ్మా. సో మనం అడిగింది ఈవెన్ కాబట్టి 54 - 18 ఏమొస్తుంది? సో 36 వి గెట్ హియర్. ఓకే. సో 36 ఇస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఈవెన్ డివైజర్స్ ఆఫ్ ది డిజిట్ ఆఫ్ ది నెంబర్ 6300. ఓకే. 6300 యొక్క ఈవెన్ డివైస్ ఏమిటంటే 36 అవుతాయి. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సో ఇలా ఈవెన్ డివైస్ అడిగినా కానీ, లేదంటే ఆడ్ డివైస్ అడిగినా కానీ, లేదంటే టోటల్ డివైస్ అడిగినా కానీ సో చేసే విధానం ఇదమ్మా. ఓకేనా. ఓకే. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో టీఎస్ ఎంసెట్ 2025 అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ XYZ ఈక్వల్స్ 60 ఈజ్ డాష్ అని ఇచ్చిండు. సో ఆప్షన్ వచ్చేసి 59C2, 37 × 4C, 0 × 4C4, 4C3 × 4C1, 4C1 × 3C2 × 3C2 అని ఇచ్చినాము. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 60కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయాలమ్మా ఇంతకుముందు మాదిరిగానే. సో 2 3s 2 0s అంటే 2 30s, సో 3 10s, 2 5s. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసిన తర్వాత 60ని మనం ఏం రాయొచ్చు అంటే 2² × 3⁻1 × 5⁻1 రాయొచ్చు కదా. సో 2² × 3⁻1 × 5⁻1 రాయొచ్చు. ఇది సపోజ్ ఒకవేళ పాజిటివ్ డివైస్ అడిగి అనుకో 2 + 1 × 1 + 1 × 1 + 1 రాదుంటుంది. కానీ ఇక్కడ పాజిటివ్ డివైస్ అడగలేమో, పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అడిగిండు. పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అడిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ వేరియబుల్స్ ఏమి ఇచ్చిండు, XYZ ఇచ్చిండు. అంటే X ఉంది, Y ఉంది, Z ఉంది కాబట్టి 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ రైట్ హియర్ ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ 60 ఈజ్ వీ కెన్ రైట్ హియర్ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 ఉంది కమ్మ, పవర్స్ తీసుకోండి. 2 1 1 ఉంది కాబట్టి 2 యాజ్ టీ రాసుకోండి. సో 2 ప్లస్ ఇక్కడ 3లోకి వెళ్ళి 1 తీసేయండి. 3 - 1 2 అవుతుంది. అంటే 2 వేరియబుల్స్ ఉంది కాబట్టి 2 రాసుకోండి అమ్మ. అంటే 2 యాడ్ చేయండి. 2 + 2 అలాగే 1 + 2 అలాగే మళ్ళీ 1 + 2 పవర్ 1 ఉంది, 1కి మళ్ళీ ఈ 2ని యాడ్ చేయండి. ఓకేనా. సో ఇది మనకు కావాల్సిన సొల్యూషన్స్ అమ్మ. ఓకే. సో ఇలా 4 × 3 × 3 వి గెట్ హియర్. ఓకే. సో 4C1 రాయొచ్చు, 3C1 రాయొచ్చు, 3ని 3C1 రాయొచ్చు అమ్మ. ఎందుకంటే మనకు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా 4C1 3C2 ఇలా ఇచ్చింది కాబట్టి. ఓకేనా. రైట్. సో 4C1 యాజ్ ఇట్ ఈజ్ మనకు ఆప్షన్ చూసుకుంటే 59C2 కాదమ్మా, సెకండ్ బి ఆప్షన్ కూడా కాదు, థర్డ్ సి ఆప్షన్ కూడా కాదు. కానీ ఫోర్త్ ఆప్షన్ చూడండి, 4C1 ఉంది కానీ 3C2 ఉందమ్మా. అంటే మనం దీన్ని ఏం రాయొచ్చు, మనం 4C1 × 3C2 × 3C2 అని రాయొచ్చు. 3C1 ఈజ్ నథింగ్ బట్ 3C2, 3C1 ఈజ్ నథింగ్ బట్ 3C2 అమ్మ. అంటే 3C1ని 3C2గా రాయొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. సో ఒక 3 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, 2 అని తీసుకోవాలి. 2 వేరియబుల్స్ ఉంటే 1 తీసుకోవాలమ్మా. ఇక 3 - 1 2, 2 - 1 1 అవుతుంది అట్లా. ఓకేనమ్మా. ఈ షార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SQR మ్యాథ్స్ అకాడమీ. ఓకే. అవి కూడా నెక్స్ట్ ప్రాబ్లం. సో ఏపీ 2025లో వచ్చిందమ్మా క్వశ్చన్ ఎంసెట్ 2025 క్వశ్చన్ ఇది. సో ఇక్కడ సిమిలర్ క్వశ్చన్ ఇచ్చింది, కాకపోతే XYZ = 30 అని ఇచ్చిందమ్మా. సో XYZ = 30 ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, 30కి మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో 30 = 30ని మనం ఏం రాయొచ్చు అంటే 2 1s 2 5s అంటే 2 15s 30. సో 3 5s 15 కాబట్టి 3 × 5 అని రాయొచ్చు. అంటే 30ని మనం ఏం రాయొచ్చు 2⁻1 × 3⁻1 × 5⁻1 అని రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు వేరియబుల్స్ 3 ఉన్నది కాబట్టి 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, 3 వేరియబుల్స్ -1 అంటే 2గా తీసుకుంటాం. 2ని యాడ్ చేస్తాం. 3 - 1
దట్ ఈక్వల్స్ టు 2. సో 2ని యాడ్ చేస్తాం, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ వి గెట్ హియర్ 1 + 2 ఇంటూ 1 + 2 ఇంటూ 1 + 2 అమ్మా. సో 1 + 2 ఇంటూ 1 + 2 ఇంటూ 1 + 2 అంటే 1 + 2 అంటే 3 అవుతుంది. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 వి గెట్ హియర్. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇస్ నథింగ్ బట్ 3 3 is 9, 9 3 is 27. సో 27 వి గెట్ హియర్ అమ్మా. సో ఆప్షన్స్ 25, 26 ఇట్లా ఉంది కాబట్టి డైరెక్ట్ టోటల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ ఏమన్నాడు, టోటల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ అవ్వాలి, అది 27 అవుతుంది. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సో ఇంతమంది ప్రాబ్లంలో సొల్యూషన్ ఇవ్వకుండా మనకు 4C1, 3C2, 3C2 ఇలా సపరేట్గా ఇచ్చిండు. సో ఇది టీఎస్ వెబ్సైట్లో, ఇది ఏపీ వెబ్సైట్లో డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చిందమ్మా. సో ఇలా ఇచ్చినా కానీ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ E² Maths Academy. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.